మనము ఏం చేసినా కూడా మరి దేవునికి ఎల్లప్పుడూ కూడా ఒకటైతే చెల్లించాలి. ఏంటంటే స్తుతి చెల్లించాలి. ఏం చెల్లించాలి? స్తుతి చెల్లించాలి. ఆ స్తుతి ఎలా ఉండాలంటే మనము దేవుడు చేసిన మేళ్ళను బట్టి చాలా చాలా హృదయపూర్వకముగా కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. అది ఎందుకు చెల్లించాలంటే నువ్వు ఎప్పుడైతే దేవునికి థ్యాంక్ఫుల్గా ఉంటావో దేవుడు ఇంకా నీపైన మరి దృష్టి నిలపడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. నీపైన దృష్టి నిలపడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మనమైనా చూడండి, ఎవరికైనా సహాయం చేసాం అనుకో, వాళ్ళ కృతజ్ఞత కలిగి ఉన్నారనుకో, దాన్ని బట్టి మనం ఏం చేస్తాం, మరొక్కసారి వాళ్ళని మనం విజిట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క అవసరతల్లో, వారికి నిందల్లో, వారికి అవమానాల్లో, వారికి ఇరుకుల్లో మరొకసారి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అనమాట, వారికి మరలా ఇంకోసారి సహాయం చేయడానికి మనము ఇష్టత చూపిస్తాం అనమాట. అదే వాళ్ళ కృతజ్ఞత లేనటువంటి వారు ఉన్నారనుకో, మరొకసారి కనుక వారికి ఆపద కానీ వస్తే వాళ్ళకి సహాయం చేయడానికి మనము ఇష్టపడం. దేవుడు కూడా అంతే. మనం ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటామో, దేవునికి ఎప్పుడైతే స్తుతి చెల్లిస్తామో, ఆ స్తుతి మరి మన యొక్క మార్గాన్ని ఏం చేస్తుంది అనమాట, సరళం చేస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో స్తుతికి ఉన్నటువంటి ప్రాధాన్యత దేనికి లేదనమాట, దేనికి లేదు. పరలోకంలో దేవదూతలు ఏం చేస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేచుండిరి. వారి కంఠస్వరం వల్ల గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. హల్లెలూయా. మరి పరిశుద్ధుడు అని ఏం చేస్తున్నామంటే దేవదూతలు స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అదే వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో మరి 8, 9 వచనాలు చదివినట్లయితే, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండిరి. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవదూతలందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆగక మానక దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. వారు స్తుతిస్తూ ఉన్నారు కనుక ఎప్పటికీ కూడా ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని సముఖంలో వారి యుగ యుగాలు కూడా అక్కడే ఉండటానికి దేవుడు మరి ఏదైతే చిత్తాన్ని ఆ దేవదూతల పట్ల కలిగి ఉన్నాడో అవన్నీ కూడా ఆ దేవదూతలు అలా చేస్తూ ఉన్నారు అన్నమాట. హల్లెలూయా. ఈ యొక్క భూమిపై ఉన్నటువంటి మనం కూడా దేవుడు మనకిచ్చిన జీవితాన్ని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి స్వరూపాన్ని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఆహారాన్ని బట్టి, దేవుడు మనకిస్తున్నటువంటి వస్త్రాలను బట్టి, దేవుడు మనకిస్తున్నటువంటి మరి ప్రతి ఒక్క ఈవులను బట్టి మనం ప్రతిరోజు కూడా దేవుని ఇచ్చినమాట స్తుతించాలి. హల్లెలూయా. ప్రతిరోజు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఈ కృతజ్ఞతాస్తుతులు నువ్వు ఎంత అధికముగా నువ్వు దేవునికి చెల్లిస్తావో, ఎంత కృతజ్ఞుడై ఉంటావో అంత ఇదిగా దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ కటాక్షములో నీ పైకి దిగి వస్తాయి. హల్లెలూయా. దావీదు భక్తుడికి దేవుని యొక్క కృప అంత చీదికముగా దిగి రావడానికి గల కారణం ఏంటంటే, దావీదు రోజుకి ఎన్నిసార్లు దేవుని స్తుతించేవాడంటే దినమునకు 7 మార్లు దేవుని స్తుతించేవాడు. 119వ కీర్తనలో, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదని చెప్తున్నాడు. హల్లెలూయా. దినమునకు ఎన్నిసార్లు? 7 సార్లు. ఒక రాజుగారు అయ్యుండి దావీదు ఎన్నిసార్లు దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని ఎన్నిసార్లు జ్ఞాపం చేసుకుంటున్నాడు అంటే 1 కాదు, 2 సార్లు కాదు, దినమునకు 7 మార్లు. ఈ రోజున మనము రోజులో 3 సార్లు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నామంటే చాలా తక్కువ మంది మాత్రమే చేయగలరు. దినమునకు 3 మార్లు.
కొన్ని 3 మార్లు తీసేస్తే కనీసం 2 మార్లు లేచిన వెంటనే దేవునికి మనము వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకో తెలుసా? ఆ రాత్రికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి చనిపోకుండా మరొక రోజుని మనకి అనుగ్రహించినందుకు హల్లెలూయా. చాలా మంది చూడండి, రాత్రికాల సమయం నిద్రించిన తర్వాత తెల్లవారేసరికి చనిపోయినటువంటి వారిని ఎంతోమందిని చూస్తాం. మరి ఉదయం లేచిన తర్వాత మనం బయటికి వెళ్ళి పనులను ముగించుకుని మరలా ఇంటికి చేరుతున్నామంటే మరి దేవుని యొక్క కృప కదా. ఎంతోమంది ఉదయం లేచిన తర్వాత బయటికి వెళ్ళి మరలా ఇంటికి తిరిగి రాకోకుండానే మార్గ మధ్యంలోనే చనిపోతున్నటువంటి వారు ఎంతోమంది లోకంలో ఉన్నారు. కనీసము మనం రోజులో 2 మార్లన్నా ఉదయము రాత్రి పడుకునే ముందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ రోజంతా కూడా ఆ దేవుడు బయటికి వెళ్ళినప్పుడు, లోనికి వచ్చినప్పుడు దేవునికి కాపుదల, దేవునికి భద్రత మనకి ఉంచినందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి చిన్నదానికి కూడా మనం చెల్లించవచ్చు తెలుసా? ప్రతి చిన్నదానికి కూడా. దావీదు భక్తుడు మరి రాజు అండి, అంత బిజీ పర్సన్, మరి ఆ పరిపాలన భారం తన నెత్తి మీద మరి అధికముగా ఉన్నప్పటికీ కూడా ఏ పక్క నుంచి శత్రువు వస్తాడో, ఏ పక్క నుంచి ఎలాంటి యుద్ధాలు వస్తాయో ఆ యుద్ధాలన్నీ చేసుకుంటూనే యుద్ధంలో సైతం కూడా దేవుణ్ణి ఏం చేస్తూ ఉన్నాడు అన్నమాట? స్తుతిస్తూ ఉన్నాడు సమయం వచ్చినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధంలో సైతం కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనం పని చేసుకుంటూ కూడా దేవుని స్తుతించవచ్చు, మనం నడుస్తూ కూడా దేవుని స్తుతించవచ్చు, మనం పడుకునే ముందర కూడా స్తుతిస్తూ మనము నిద్రలోనికి జారుకోవచ్చు. హల్లెలూయా. లేచిన వెంటనే ఆయన స్తుతిస్తూ మన పనిని ఆరంభించవచ్చు. హల్లెలూయా. ఈ పనులన్నీ చేయడం ద్వారా మనకి మేలే కానీ తప్ప ఎక్కడొక్కడ కీడు జరగదు. స్తుతి నీ పరిస్థితిని మారుస్తుంది. స్తుతి నీ యొక్క మార్గాన్ని ఏం చేస్తుంది అనమాట? సహాయం చేస్తుంది. ఆ వాక్యము బైబిల్ గ్రంథంలో చెప్తాడు. 50వ కీర్తన 23వ వచనము, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకుంటున్నాడు. హల్లెలూయా. స్తుతి యాగము అర్పించువాడంట దేవుణ్ణి ఏం చేస్తా ఉన్నాడు అన్నమాట? మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా. ప్రతిసారి నువ్వు స్తుతిస్తున్నప్పుడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అన్నీ స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నావు అనమాట? నువ్వు మహిమపరుస్తున్నమాట. దేవుడు మనల్ని ఈ భూమి పైన ఎందుకు ఉంచాడో తెలుసా? ప్రతి పని అందంటే దేవుణ్ణి ఏం చేయాలి? మనము మహిమపరచాలి. ఆయన మహిమపరచడానికి ఈ లోకానికి వచ్చాం. ఆయన మహిమపరచడానికే మనము ఆయన స్వారూప్యమందు మనము తయారు చేయబడ్డాం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్తలో ఏమంటాడంటే, తండ్రి నిన్ను నేను మహిమపరిచినట్లుగా నన్ను నీవు మహిమపరచు అని చెప్పేస్తాను అడుగుతాడు. నేను నిన్ను మహిమపరుస్తున్నాను. ఎలా మహిమపరుస్తున్నాడు? తండ్రి తనకు అప్పగించినటువంటి చిత్తాన్ని నెరవేర్చి, తండ్రి ఆలోచనకు తగినట్లుగా తను ప్రవర్తించి తండ్రిని మహిమపరిస్తే మరి కుమారుణ్ణి మరి తండ్రి కూడా ఏం చేస్తున్నాడు అనమాట? మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏక ఉదయకాల సమయంలో మనము దేవుణ్ణి మహిమపరచాలి. ప్రతి పని అందు కూడా దేవుని ఏం చేయాలన్నమాట? మనము మహిమపరచాలి. ఈ మహిమపరచుట ద్వారా ఏమవుతుందంటే మన మార్గాన్ని మనం ఏం చేసుకుంటున్నాం అనమాట? సరళం చేసుకుంటున్నాం. దేవుని మహిమపరచుట కొరకే దేవుడు మనల్ని కలుగజేసుకున్నాడు. యెషయా ప్రవక్త అదే అంటాడు. 43వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్తాడు, మరి నా మహిమ నిమిత్తము నేను సృజించిన వానిని, నా నామం పెట్టబడిన వారినందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేసి తిని, వారిని సృజించిన వాడను నేనే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. హల్లెలూయా. దేవుణ్ణి మనము మహిమపరిచే విధానంలో ఒకటి ఏంటంటే, దేవుడి చేసిన కార్యాలను బట్టి మనం దేవునికి ఏం చేయాలన్నమాట? స్తుతి యాగం చెల్లించాలి. దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దేవుడు చేసిన మేళ్లను మనము మర్చిపోకూడదు. దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలదే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చుట కొరకు ఇంకను ఆయన యొక్క వాక్యానుసారంగా మనం ఎలా జీవించాలో నేర్చుకుంటూ
ప్రతిరోజు కూడా ఆయనకు విధేయత చూపిస్తూ, ప్రతిరోజు కూడా విశ్వాసము కలిగి, ప్రతిరోజు కూడా పరిశుద్ధతలు ఇంకనూ లోతైన వేరుపారొచ్చు మనము దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలి. హల్లెలూయా. సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సిమోను ఆంద్రే అని వారి ఇంట ప్రవేశించరే. సిమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే సిమోను అత్త ఇక్కడ దేని చేత బాధపడుతుందంటే జ్వరం చేత బాధపడుతాం. అయితే జ్వరం చేత బాధపడుతున్నటువంటి ఆమె మరి ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆమె జ్వరం చేత బాధపడుతుందని వారు తెలియపరిచారో, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెను ఏం చేశారన్నమాట, స్వస్థపరిచిన వెంటనే ఆమె కృతజ్ఞతగా ఏం చేస్తుందన్నమాట, అక్కడున్న వారందరికీ కూడా పరిచయం చేస్తుంది. మనము దేవుని యొద్ద నుంచి మేలు పొందుకుంటాం, కానీ దేవునికి ఏ రూపంలో మనం థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం చేసుకోకుండా మన మానాన్ని మనం వెళ్ళిపోతాం. మరలా దేవుని యొద్దకు వచ్చి దేవునికి థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యానుసారంగా మనము ఏం చేయాలో ఆ పని చేసి దేవునికి కృతజ్ఞత చెల్లించి వారం ఉంటే దేవుని యొక్క దృష్టి మనపైన ఇంకా అధికముగా ఉంటుంది. ఇక్కడ పేతురు అత్త జ్వరం చేత బాధపడింది. ఆ జ్వరము తగ్గిన వెంటనే ఏం చేస్తుందన్నమాట, యేసుక్రీస్తు వారికి అక్కడ ఉన్నటువంటి శిష్యులకు అందరికీ కూడా ఉపచారం చేస్తుందన్నమాట. హల్లెలూయా. దేవుడు చేసిన మేళ్ళను బట్టి మనము దేవునికి కృతజ్ఞత చెల్లించాల్సిన విధానము చాలా ఉన్నాయి. ఆయన పరిచర్యలో మనము ముందుకు సాగాలి. ఆయన ఆశించినట్లుగా మనం జీవించాలి. దేవుని మరి సన్నిధిలో ఏ అవసరత ఉందో మన ఆశీర్వాదాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి లోటును పూడ్చడానికి మనం ఏ విధముగా అక్కడ దేవుడు సహకరించడానికి మనకి తలాంపిస్తున్నాడో ఆ తలాంతులను దేవుని సన్నిధిలో వాడడానికి ఇష్టపడాలి. గెరసీనీల ప్రాంతంలో దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తన్ను వండనిమ్మని ఆయన వేడుకొనెను. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యం చేసినో తెలియజేసి, ఇక్కడ గెరాసీన్ అనే ప్రాంతంలో మరి దయ్యములు పట్టి పీడింపబడుతున్నటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు మరి తనకు తానే రాళ్లతో కొట్టుకుని లేకపోతే అగ్నిలో దూకుతూ నీళ్ళలో దూకుతూ హాని చేసుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే లోపల ఉన్న దెయ్యాలు అంత పని చేస్తూ ఉండేవి. 1-2 అంటే చాలా దెయ్యాలు ఉన్నాయన్నమాట. సేన అంటే 2000 దెయ్యములు ఎవరిలో ఉన్నాయన్నమాట, ఆ వక్కిల్లో ఉన్నాయి. ఆ వక్కిల్లో ఉన్నప్పుడు ఆ అక్క దెయ్యముల చేత పీడింపబడుతున్నటువంటి ఆ యవనస్తుని విడిపించడానికి మరి యేసుక్రీస్తు ప్రభువారు నది అద్దరి నుంచి యువతలకు వచ్చి వానిని స్వస్థపరిచాడు. వాడిని స్వస్థపరిచినప్పుడు ఆ యవనస్తుడు ఆ ప్రభు పాదాల యొద్దకు వచ్చి బ్రతిమాలుకుంటున్నాడు, ప్రభువా నేను కూడా నీ శిష్యుల్లో ఒకని వంటి వాడిని ఉంటాను, నేను కూడా నీ పరిచర్యలో పాలిభాగస్తుడు అవుతాను, నేను కూడా నీ యొక్క మరి పాద సన్నిధిలో నీ చిత్తవృత్తిని నెరవేర్చుట కొరకు నీవెక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నీ వెంటే నేను ఉంటాను, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను, నా పట్ల నీవు ఏ తలంపులు నువ్వు కలిగి ఉన్నావో అది నువ్వు చెప్తే చాలు ప్రభువా, నువ్వు ఉపదేశిస్తే నేను దాని ప్రకారం నేను జీవిస్తాను, అది చేస్తానని చెప్పేసి ప్రభుని అతను ఏం చేస్తానన్నమాట మరి అడుగుతున్నాడు. ఆయనతో కూడా తను ఉండనమని ఆయన వేడుకొనెను. అయితే ఆయన అంటున్నాడు అన్నమాట, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళు, దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యం చేసాను తెలియచేయమని వానితో చెప్పి పంపివేశాడు. అప్పటి వరకు యవనస్తుడు తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు. తల్లిదండ్రులకు ఒక కొడుకున్నాడు అని వారికి ఉన్న సంతోషం కంటే వాడు దెయ్యముల చేత పీడింపబడుతూ తనకు తానే గాయపరుచుకుంటూ తనకు తానే మరి నీళ్ళలో దూకేయడం, అగ్నిలో దూకేయడము, ఇలాగా మరి తనకు తాను చనిపోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ కొడుకుని చూసి వాళ్ళు చాలా దుఃఖపడ్డారు. మాకేంటి ఇలాంటి కర్మ వచ్చింది, మాకేంటి ఇలాంటి బాధ, మాకేంటి ఇలాంటి నిరాశ నిస్పృహల మధ్య మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళు దిగులుతో గడుపుతున్నారు. మరి అలాంటి కుమారుడు స్వస్థత పొందుకున్న తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు వెంట వెళ్ళిపోతే వాళ్ళ బాధ తీరుతుందా?
వాళ్ళ బాధ తీరుతుందా? అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో, నేను ఎలాంటి గొప్ప కార్యం చేశానో దాన్ని నీ ఇంటి వారికి, నీ తల్లిదండ్రులకు తెలియపరచంటే ఆ యవనస్తుడు ఏం చేస్తున్నాడనమాట, యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి గొప్ప కార్యాన్ని ఆ పట్టణం అన్నంతటా కూడా ఏం చేస్తున్నాడనమాట, ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కృతజ్ఞత అంటే దేవుడు నీ జీవితంలో చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యాన్ని రహస్యంగా నువ్వు దాచేసుకోకూడదు. దేవుడు చేసిన కార్యాన్ని నీ స్నేహితులకు, నీ బంధువులకు, నీ యొక్క రక్త సంబంధికులకు సంఘం ముందు నువ్వు తెలియపరిచినప్పుడు ఆ దేవుని యొక్క శక్తి, ఆ దేవుని యొక్క సామర్థ్యము, ఆ దేవుడు ఎంత సర్వశక్తి గల దేవుడో ఇంకా విశ్వాసము లేనటువంటి వారికి విశ్వాసము కలుగునట్లుగా నీవు దాన్ని ఏం చేయాలన్నమాట, ప్రకటించాలి, చెప్పాలి. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని చాలా చాలా అపాయకరమైన సంఘటనల నుంచి మనం కాపాడుతూ ఉంటాడు. కాపాడినప్పుడు మనము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మాత్రమే కాదు, ఆ యొక్క గొప్ప కార్యాన్ని మనం సమాజం ముందు నిలబడి చెప్తున్నప్పుడు మన సాక్ష్యము ఏమవుతుందన్నమాట, అనేకులకు, చాలామందికి మరి విశ్వాసము కలిగేటట్లుగా ఆ సాక్ష్యం ఉంటుంది. చాలామంది ప్రభువైన యేసుక్రీస్తు వారి పైన విశ్వాసం ఉంచడానికి ఆ సాక్ష్యం ఉపయోగపడుతుంది అన్నమాట. 2000 దెయ్యముల చేత పీడింపబడి, బాధింపబడి, గాయపరుచుకున్నటువంటి వాడు, బట్టలు లేకుండా తిరిగినటువంటి వాడు తెల్లారి చక్కగా బట్టలను వేసుకుని నెమ్మదిగా, చాలా కూల్గా, సైలెంట్గా నడిచి వస్తూ ఉంటే వాడిని చూసినప్పుడు వీడికి ఏమైంది అని చెప్పి సన్నికులు అడుగుతారు. అడిగినప్పుడు వాడు చెప్తున్నాడు అన్నమాట, నన్ను ఫలానా వ్యక్తి, ఫలానా యేసుక్రీస్తు నన్ను స్వస్థపరిచాడు, ఆయన నాలో ఉన్నటువంటి దెయ్యాలన్నిటిని వెళ్ళగొట్టాడు అని చెప్పినప్పుడు ఆయన ఎక్కడుంటాడు, ఎలాగుంటాడని చెప్పేసి ఆ సాక్ష్యం విన్న వారందరూ కూడా ఎక్కడికి వస్తారనమాట, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వస్తారనమాట. అదే వాడు సైలెంట్గా ఉన్నాడు, ఎవరికి చెప్పలేదు అనుకో, చాలామంది ప్రభు యొద్దకు రాలేరు. సమరయ స్త్రీ కూడా ఏం చేసిందనమాట, యాకోబు బావి యొద్ద దేవుడు తన జీవితంలో చేసినటువంటి ప్రతి కార్యాన్ని ఆమె వివరించినప్పుడు, మరి ఆ దేవుని చేత ఆమె పట్టబడినప్పుడు ఆమె వెళ్ళి పట్టణంలోకి వెళ్ళి దేవుడు తన జీవితంలో చేసిన కార్యాన్ని, యాకోబు బావి యొద్ద ఏదైతే జరిగిందో, ఏదైతే దేవుడు తనతో సంభాషించాడో, ఎలాగ తన యొక్క హృదయము దేవుని వైపు మరల్చబడిందో, ఎలా విగ్రహారాధన నుంచి మరి సర్వసృష్టికర్త వైపు దేవుడు తను ఎలాగ మార్చాడో, తను చేసినటువంటి రహస్యమైన కార్యాలు ఎలాగైతే దేవుడు వివరించాడో వాటిని అన్నిటినీ కూడా పట్టణంలో ఆమె ప్రకటించినప్పుడు అనేకులు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చారు. ఆమె సైలెంట్గా పోలే, ఆమె కడవనక్కడ వదిలేసి పరుగున వెళ్ళింది. పరుగున వెళ్ళి దేవుడు తన జీవితంలో చేసిన కార్యాన్ని వివరించింది. ఈ రోజున నీవు నేను ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆయన ఆ కార్యాలను మన ఇంట్లో వాళ్ళకే మనం అర్థమయ్యే రీతిలో మనము ప్రకటించలేకపోతున్నాం. మన ఇంట్లో వాళ్ళకి అర్థమైతే, మన స్నేహితులకు అర్థమైతే, మన కుటుంబాలుగా ప్రభు సన్నిధానానికి వస్తాం. మనం నువ్వు ఎలా రక్షింపబడ్డావో, నువ్వు ఎలా ప్రభుని తెలుసుకున్నావో, ఎలా ప్రభు చేత పట్టబడ్డావో. ఎక్కడున్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు, ఇంట్లో ఒక్కళ్ళే రక్షింపబడిన వారు ఉండొచ్చు. నువ్వు ఎలా రక్షింపబడ్డావో, ఎలా ప్రభు నిన్ను ఆదరించాడో, ఎలా నేను దీవించాడో అది వాళ్ళకి అర్థమయ్యే రీతిలో దేవుని యొక్క సహాయంతో కనుక నువ్వు చెప్పగలిగితే ఖచ్చితంగా నీ తల్లిదండ్రులు, నీ బంధువులు, నీ స్నేహితులు కూడా ఎక్కడికి వస్తారన్నమాట, దేవుని సన్నిధానానికి వస్తారు. అదే మనము దేవునికి కృతజ్ఞతగా మనం చెల్లించాలి. దేవుడు చేసిన కార్యాన్ని మనం ఇతరులకు అర్థమయ్యే రీతిలో మనం వివరించగలగాలి. హల్లెలూయా. వాడు సైలెంట్గా ఉండిపోలే, తన తల్లిదండ్రులకు చెప్పేసి ఊరుకోలే. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొద్ద మరి ఉండటానికి ఒప్పుకోలేదు. కానీ వాడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన కార్యాన్ని ఆ పట్టణం అంతటా కూడా ఏం చేస్తున్నాడు అన్నమాట, ఒక సువార్తగా ప్రకటిస్తూ ఉన్నాడు. వాడి యొక్క సాక్ష్యం ద్వారా ఆ పట్టణంలో అనేకులు పట్టబడి ఉంటారు. కానీ కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడవు. కానీ నిజం చెప్తున్నాను, కొందరి సాక్షి జీవితము మరి అనేకులు మరి రక్షణ పొందుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. హల్లెలూయా. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 3వ వచనం చదువుదాం ఒకసారి. ఈమె
మరి దేవుడు తన జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఏం చేస్తుందన్నమాట, ఆయనకి మరి కృతజ్ఞతగా మరి అత్తరు ఆయన మీద పోసి ఆయన ఏం చేస్తుందన్నమాట, మరి ప్రేమిస్తూ ఉంది, ఆయన్ని స్తుతిస్తూ ఉంది, ఆయన ఆరాధిస్తూ ఉంది. ఈమె ఎవరంటే మరి చనిపోయి 4 దినాలు సమాధిలో ఉంచబడినటువంటి లాజరుకి సహోదరి. ఎవరికి సహోదరి? చనిపోయి మరి సమాధిలో ఉంచబడి 4 దినముల తర్వాత తిరిగి లేచినటువంటి లాజరుకు సహోదరి. మీరు చదివినట్లయితే 11వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ మాట ఉంటుంది. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బెతనీలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరు. హల్లెలూయా. దేవుడు తన జీవితంలో మరి తన కుటుంబంలో చేసిన కార్యాన్ని బట్టి చాలా విలువైనది ఎక్కడ తీసుకొచ్చిందనమాట, ప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చింది. ఆడవాళ్ళకు చాలా విలువైంది ఏంటో తెలుసా? తలకూరుడు. ఇక్కడ చాలామంది అనుకుంటారు విలువైంది అంటే అత్తరు అనుకుంటారు. అత్తరు కంటే విలువైంది ఏంటనమాట, తలకూరు. ఆ తలకూరులతో ఏం చేస్తుందనమాట, ప్రభు పాదాలు తుడుస్తాం, కన్నీళ్లతో ప్రభు పాదాలు కడుగుతా ఉంది. అంటే అంత కృతజ్ఞత కలిగినటువంటి స్త్రీగా, అంత మరి హృదయపూర్వకముగా ప్రభుని ప్రేమిస్తూ ఉందన్నమాట. అంత ప్రేమిస్తుంది కనుక, అంత హృదయపూర్వకం ఉంది కనుక మరి దేవుడు తనని క్షమించడం, తనని కడగడం మాత్రమే కాదు, కానీ తన గురించి ఈ సువార్త ప్రకటింపబడుచున్న ప్రతి చోట కూడా రాను దినాల్లో, రాను తరాల్లో ప్రస్తావిస్తారు, ఆమె గురించి కూడా ప్రకటింపబడుతుందని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట ఇవ్వడం జరుగుతుంది. హల్లెలూయా. మనము దేవుని అంతగా ప్రేమించాలి, అంత కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు ఏ చిన్న కార్యం చేసినా కూడా నువ్వు రక్షణ పొందుకున్నావంటేనే అది చాలా గొప్ప కార్యం. ఈ లోకంలో ధనవంతులకి లేదు, అందంగా ఉన్న వారికి లేదు, జ్ఞానవంతులకి లేదు. తండ్రి అయిన దేవుడు నిన్ను ఆకర్షించుకున్నాడు ఎక్కడికి రావడానికి? కుమారుడిని యేసుక్రీస్తు వారి యొద్దకు రావడానికి. మరి ధనవంతులను ఆకర్షించుకోలేదు, జ్ఞానవంతులను ఆకర్షించుకోలేదు, బలవంతులను ఆకర్షించుకోలేదు. ఈ లోకంలో చాలా చాలా మిస్ యూనివర్స్గా, మిస్ వరల్డ్గా, లేకపోతే మిస్ ఇండియాగా ఇలాగ పిలబడుతున్నటువంటి వారిని దేవుడు ఆకర్షించుకోలేదు. ఎందుకు పనికిరానటువంటి మనల్ని ఆకర్షించుకున్నాడు. ఈ ఒక్కటి చాలు దేవునికి ప్రతిరోజు కూడా మనం కృతజ్ఞత కలిగి జీవించడానికి. హల్లెలూయా. అలాంటిది మరి మంచి రూపాన్ని ఇచ్చాడు. ఎంతోమందికి మరి మనలాంటి రూపం ఉందా? పుట్టుకతోటే మరి అంగవైకల్యంతో పుట్టినటువంటి వారు ఉన్నారు, చాలామంది పుట్టుకతోటి మూగవారు ఉన్నారు, చాలామంది పుట్టుకతో గుడ్డివారు ఉన్నారు, చాలామంది పుట్టుకతో మరి నడవలేనటువంటి స్థితిలో ఉన్నారు. కానీ దేవాతి దేవుడు నీకు నాకు మంచి రూపాన్ని ఇచ్చాడు, రూపంతో పాటు మంచి విద్యనిచ్చాడు, మరి మంచి ఉద్యోగాలు వెతుక్కోవడానికి చక్కటి జ్ఞానాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు కొంతమంది. వీటన్నిటిని బట్టి దేవునికి మనము చాలా చాలా కృతజ్ఞత కలిగి మనము ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఈ స్తుతి యాగము చెల్లించుట ద్వారా ఇంకనూ మన యొక్క రక్షణ మార్గాన్ని, మనకున్నటువంటి జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నిటినీ కూడా మరి దేవుడు వాటిని తొలగిస్తూ మన మార్గాన్ని ఏం చేస్తూ ఉంటాడనమాట, సరళం చేస్తూ ఉంటాడనమాట. ఆ స్తుతి ద్వారా నీ పరిస్థితులన్నీ కూడా ఏమవుతాయి అనమాట, చక్కబడుతూ ఉంటాయి. ఆ సీక్రెట్ దావీదుకి బాగా తెలుసు అనమాట. దావీదు దేవుని ఏం చేస్తూ ఉన్నాడు అనమాట, ప్రతి ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థనతో పాటు 7 సందర్భాల్లో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. రోజుకు వచ్చి 10 సార్లు తనకి మేలు చేసినటువంటి దేవుని ఏం చేస్తానమాట, జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. లూకా సువార్తలో 17వ అధ్యాయంలో 11 నుంచి చదువుదాం ఒకసారి కొన్ని మాటలు. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళిచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరుచుకొండని వారితో చెప్పాను. వారు వెళ్ళిచుండగా శుద్ధులైరి. 10 మందిని కూడా దేవుడు ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళి యాజకునికి మిమ్మల్ని మీరు కనుపరుచుకోండి అని చెప్పాడు అక్కడ. అంతేనా? యాజకులకు కనుపరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులారు.
వీళ్ళలో చాలా విశ్వాసం ఉంది, చాలా విశ్వాసం ఉంది. ఎవరిలో? 10 మందిలోనూ ఉంది. అయితే 10 మంది కూడా స్వస్థత పొందుకున్నారు. కానీ 10 మందిలో ఒక్కడే దేవుని మహిమపరిచాడు. మిగతా 9 దేవుని మహిమపరచాలి. మనము స్వస్థత పొందుకున్నా, ఒకవేళ ఉద్యోగం పొందుకున్నా, మనకి ఎదిరినటువంటి సమస్యలలో, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో మనకి దేవుడు సహాయం చేసినప్పుడు దేవుని నామాన్ని మహిమపరచడానికి మన ప్రభు సన్నిధానంలో నిలబడాలి. రహస్యముగా వాళ్ళు ఉండిపోయి మనం వెళ్ళిపోకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ అడుగుతున్నాడు, మిగతా 9 ఎక్కడ? 10 మంది శుద్ధులు కాలేదా? 10 మంది శుద్ధులు కాలేదా? 10 మంది శుద్ధులయ్యారన్న సంగతి ఎవరికి తెలుసు? ప్రభువుకు తెలుసు. కానీ ఒక్కడే చాలా అత్యుత్సాహంతో, సంతోషంతో, గంతులు వేసుకుంటూ వచ్చి నేను స్వస్థత పొందుకున్నానని చెప్పేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీకొకప్పుడు లేనప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తావు, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు దానిని అనుగ్రహించినప్పుడు దేవుని మందిరంలో నిలబడాలి. అది ఏదైనా కూడా నువ్వు నిలబడి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. దీనివల్ల ఏమవుతుందంటే నీ పైన ఇంకను దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షము నీ పైన అధికముగా నీకు నీవే చేసుకుంటావు. మర్చిపోయి వెళ్ళిపోయినటువంటి వారిని తమ్మండుగుని దేవుడు జ్ఞాపకం ఉంచుకోడు. ఇంకా ఎవరిని జ్ఞాపకం ఉంచుకుంటాడనమాట? తిరిగి వెనక్కి వచ్చినటువంటి ఆ ఒక్కడిని జ్ఞాపకం ఉంచుకుంటాడు. నీవు నేను దేవుని పాదాల సన్నిధికి రావాలి, దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి. హల్లెలూయా. అప్పుడే మరి నీ పైన నా పైన ఇంకనూ దేవుని యొక్క కృప అధికమవుతుంది అనమాట. హల్లెలూయా. చివరిగా ఒక మాట చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల్లో 17వ అధ్యాయము 16వ వచనం చదవండి ఒకసారి. రాజు అయిన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత ఎచ్చులోనికి తీసుకొని వచ్చుటకు నేను ఎంతటి వాడనో, నా ఇల్లు ఏమాత్రపుది. దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలము వరకు నీ సేవకుని సంగతిని గూర్చి సెలవిచ్చి, మనుష్యునితో మనుష్యుడు మాట్లాడినట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందిన మాట ఇచ్చి. ఇక్కడ దేవుని సన్నిధిలో మరి రాజైన దావీదు ఇలాగ మనవి చేస్తున్నాడు అన్నమాట. నన్ను ఇంత ఎచ్చులోనికి తెచ్చుటకు నేను ఏమాత్రపు వాడను అని చెప్పేసి దేవుని సన్నిధిలో తను అక్కడ కన్నీరు కాల్చి దేవుని స్తుతిస్తున్నట్టుగా మనం చూడగలము. ఎందుకు దావీదు ఇంత దేవుని స్తుతిస్తున్నాడంటే, దావీదు ఆశపడ్డాడు ఏమనంటే దేవుని మందిరం కట్టాలని. తన యొక్క జీవిత విధానం చూసినప్పుడు తండ్రి చేత నిర్లక్ష్యానికి గురైనటువంటి వాడు అన్నమాట. ఎన్నిక లేనటువంటి వాడు ఎవరన్నమాట? దావీదు. ఎందుకు ఎన్నిక లేనటువంటి వాడో మీకు ఆల్రెడీ చెప్పాను. సమూయేలు అనే ప్రవక్త యెషే కుమారులో ఒక కుమారుని నేను ఇశ్రాయేలుకు రాజుగా నియమిస్తున్నాను అని చెప్పి దేవుడు ప్రవక్తతో మాట్లాడినప్పుడు ప్రవక్త యెషే దగ్గరకు వచ్చి, నీ కుమారుని పిలువు, నీ కుమారులో ఒకరిని దేవుడు రాజుగా ఇశ్రాయేలు పైన పటాభిషిక్తుడిగా చేయాలని చెప్పేసి మరి కోరుతా ఉన్నాడు. నేను వారిలో ఎవరా అని చెప్పేసి మరి నేను పరీక్షించి వారిని అభిషేకించి వెళ్ళాలి, నీ కుమారుని పిలువు అన్నప్పుడు యెషేకు ఉన్నటువంటి కుమారులు ఎంతమంది అంటే 8 మంది. అయితే 8 మందిని పిలవలేదు, మొదటి 7 మాత్రమే పిలిచాడు. 7 పిలిచాడు. 7 పిలిచినప్పుడు సమూయేలు మొట్టమొదటి వ్యక్తి వస్తున్నప్పుడు చాలా హైట్ ఉండి చక్కగా దేహము చక్కగా మరి మంచి బాడీ బిల్డర్గా ఉన్నాడనమాట. దేహదార్ఢ్యం అంతా కూడా చక్కగా కనపడుతుంది, ఎత్తుగా ఉన్నాడు, చూడ్డానికి కళ్ళు, హెయిర్ అంతా కూడా బాగుంది. అయితే చూస్తూ ఏమనుకుంటున్నాడంటే, ఈ వ్యక్తినేమో దేవుడు కోరుకుంటుంది, ఈ వ్యక్తిని నేను అనుకుంటే నేను అభిషేకించాల్సిందని చెప్పి అనుకుంటున్నాడు. అనుకుని దగ్గరికి వస్తున్నప్పుడల్లా ఇంకా కొంచెం దగ్గరికి వస్తున్నప్పుడు
ప్రభు అయినట్టు యెహోవా మాట్లాడుతున్నాడు, నీ కోరుకున్నది ఇతని కాదు. ఒక పర్సన్ రిజెక్ట్ అయిపోయాడు, రెండో వాడిని అనుకున్నాడు రిజెక్ట్, 3 అనుకున్నాడు రిజెక్ట్, అలాగే 7 వరకు రిజెక్ట్ అయిపోయాడు. 7 కాదన్నాడు దేవుడు. అదేంటి, దేవుడు నాతో చెప్పాడు కదా, యెషయా కుమారులో ఒక కుమారుని అన్నాడు, ఇక్కడ 7 రిజెక్ట్ అయ్యారు, ఇంకెవరు నేను అభిషేకించాలి అని చెప్పి చాలా నిరుత్సాహంలో ఆ ప్రవక్త యెషయాని చూసి, నీకున్నది 7 ఇంకెవరైనా ఉన్నారా అని చెప్తే, అప్పుడు అంటున్నాడు అన్నమాట, ఉన్నాళ్ళే, చివరిన కడసారి పోడు అక్కడ ఉన్నాడు, వాడు ఎందుకు పనికిరాడని చెప్పేసి నేను గొర్రెల కాపరిగా తన్ని పెట్టాను. ఈ 7 నీకు రిజెక్ట్ అయితే అసలు 8వ వాడు అసలు లెక్కే ఉండదు, అసలు వాడిని ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తాము. ఎందుకంటే వాడు చిన్నవాడు వయసులో, వాడి దేహము దృఢంగా ఉండదు, ఎందుకంటే గొర్రెల దగ్గర కాపలా కాస్తూ ఉంటాడు, ఎండలో తిరుగుతాడు, వాడు చూడడానికి అందంగా ఉండడు, మంచులో తడుస్తాడు, వాడి ఎంట్రుకలు సరిగ్గా ఉండవు, ఇంకా చూడాలంటే వాడికి దేనికి పనికిరాడు, అందుకనే నేను గొర్రెలు కాపరిగా పడేస్తానని చెప్పేసి యెషయా ప్రవక్తతో అన్నప్పుడు, సరే పిలు, ఏమో దేవుడు ఒకవేళ అతన్ని కోరుకున్నాడని. ఆ చిన్నవాడు వస్తున్నప్పుడు దూరంగా చూస్తున్నప్పుడు సమూయేలు ఏమనుకుంటున్నాడంటే, ఈ చిన్నవాడినా ఇంత మరి బలహీనంగా ఎలాగున్నటువంటి వ్యక్తినా అని చెప్పి దూరాన్ని ఉన్నప్పుడు అనుకుంటున్నాడు. దగ్గరికి వస్తున్నప్పుడు దావీదులో ఉన్నటువంటి అట్రాక్షన్ ఎలాంటిదో మరి సమూయేలు గుర్తించగలిగాడు. మంచి రూపము కలిగిన వాడు, మంచి కళ్ళు, మంచి నేత్రములు కలిగిన వాడు అని చెప్పేసి అక్కడ వివరిస్తూ ఉంటాడు అన్నమాట. అప్పుడు దగ్గరికి రాగానే దేవుడు ఏంటో యెహోవా మాట్లాడుతున్నాడు, ఇతన్నే నేను కోరుకున్నది. హల్లెలూయా. ఇతన్నే నేను కోరుకున్నది. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ నేను హృదయాంతరంగాన్ని చూసే దేవుడను. నువ్వు పై రూపాన్ని చూస్తావు, ఎత్తు పొడుగు లావు ఇవన్నీ కూడా చూసావు, బలంగా ఉన్నారా లేదని చూసావు. ఇతను శరీర రీతిని బలంగా ఉన్నాడా లేదనేది పక్కన పెడితే, ఆత్మస్థితిలో ఇతని కంటే బలవంతుడు ఇశ్రాయేలు యొక్క దేశంలో ఎవడును కూడా లేడు అని చెప్పేసి దేవుడు అంటే యెహోవా సమూయేలు ప్రవక్తతో చెప్తున్నాడు. ఎందుకు ఆ ప్రవక్త మరి ఆ దావీదుని అభిషేకించి వెళ్ళాడంటే, దేవుడని యెహోవా చెప్తూ ఉన్నాడు, ఇతని కంటే ఆత్మీయ స్థితిలో స్ట్రాంగ్ అయినటువంటి పర్సన్ నీకెక్కడ కూడా దొరకడం. ఎంత స్ట్రాంగ్ అంటే, నేను ఏదైతే తలస్తానో దావీదు కూడా అదే తలుస్తాడు, నేను ఏదైతే కోరుకుంటానో దావీదు కూడా అదే కోరుకుంటాడు, నేను ఏదైతే ఎలా చేయాలని అనుకుంటున్నానో అదే రీతిగా ఎగ్జాక్ట్గా 100% నా చిత్తమంతా కూడా 100% నెరవేర్చగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే అది దావీదు మాత్రమే. అది దావీదు మాత్రమే. నా చిత్తమంతటిని కూడా నెరవేర్చే దేవుడు మరి దావీదు అని చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకే దావీదుని ఏమన్నాడంటే, నా హృదయానుసారుడు అని చెప్తాడు. హల్లెలూయా. నా హృదయమును మరి ఏదైతే నేను ఆశిస్తున్నానో అదే నా హృదయంలో ఉన్నదంతా కూడా తను అనుసరించగలిగినటువంటి వాడు అని చెప్తున్నాడు. మరి అలాంటి గొర్రెలు మేపుకునే దావీదు రాజు అయినప్పటి నుంచి కూడా దేవుని పట్ల, దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి కొన్ని టన్నుల బంగారాన్ని సేకరించాడు, కొన్ని టన్నుల బంగారాన్ని, వెండిని, కొన్ని టన్నులకు విలువ గల రాగిని, ఇనుముని, అతి వినుమైతే లెక్కే లేదు, రాళ్ళైతే లెక్కే లేవు. ఈ రోజున మనం ఇలాంటి రాళ్ళ కోసం చాలా డబ్బులు వెచ్చిస్తాం. ఇంతకంటే మంచి రాళ్ళను దావీదు దేవుని మందిరం కోసం సిద్ధం చేసి దేవుని మందిరం కట్టేద్దామని చెప్పేసి మోరియా పర్వతం మీద ఎక్కడైతే అబ్రహాము తన కుమారుని బలి ఇచ్చాడో అదే పర్వతం మీద కట్టడానికి తను ప్లాన్ అంతా వేసుకున్నాడు. అయితే దేవుడిని యెహోవా, నీ చేతులు రక్తసిక్తమైనవి కనుక నువ్వు ఆ మందిరం కట్టడానికి వీల్లేదని చెప్పి, నీ గర్భాన పుట్టవు కుమారుడి చేత కట్టించుకుంటానని చెప్పినందుకు దేవునికి ఇక్కడ కృతజ్ఞత చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఇక్కడ కృతజ్ఞత చెప్తున్నాడు అంటే, అసలు నేను నా ఇల్లు యాపాటిదయ్యా, నువ్వు నన్నంతగా హెచ్చించడానికి
నా చేత కట్టొద్దన్నావు, కానీ నా కోరికను మన్నించి నా గర్భాన పుట్టబోయే కుమారుడు ఆ మందిరాన్ని కడతాడో, ఆ కుమారుడికి ఈ పేరు పెడతావో, ఆ కుమారుడు నాకు ఇష్టడుగా ఉంటాడని చెప్పేసి ఇంత గొప్ప వాగ్దానం నాకు ఇవ్వడానికి నేనే పాటి వాడినాయా అని చెప్పేసి దేవుని సన్నిధిలో చాలా కృతజ్ఞత కలిగి దేవుని స్తుతిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము కృతజ్ఞత కలిగి జీవించినంత కాలము మన ఆశీర్వాదం ఇంకా 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 డబల్ అవుతూనే ఉంటుంది అనమాట. హల్లెలూయా. మనం ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి జీవించలేదో మన ఆశీర్వాదం అక్కడితో ఆగిపోద్ది అనమాట. అక్కడితో ఆగిపోయే వరముగా మనం ఉండకూడదు, కానీ మన ఆశీర్వాదాన్ని ఇంకేం చేసుకోవాలన్నమాట, ఇంకా రెట్టింపు చేసుకునే వరంగా ఉండాలి. మన యొక్క ఆశీర్వాదాన్ని రెట్టింపు చేసుకోవాలంటే దేవుడు చేసిన ప్రతి మేలును మనము జ్ఞాపకం ఉంచుకుని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరి ఆ దేవుడు చేసిన కార్యాన్ని ఇతరులతో మనం పంచుకోవాలి, సంఘంతో పంచుకోవాలి, మనము ప్రకటించగలగాలి. ఆ సాక్ష్యం ద్వారానే అనేకులు ప్రభు చింతకు వస్తారు. ఆ సాక్ష్యం ద్వారా అనేకులు పట్టబడతారు. ఆ సాక్ష్యం ద్వారానే మరి ఆ యొక్క సర్వశక్తి గల దేవుడైనటువంటి యెహోవాను వారు తెలుసుకుంటారు. ఆ సాక్ష్యాన్ని మనం మనము పడేయకూడదన్నమాట. ప్రతీది కూడా మనము దేవుని మందిరంలో మనము అందరికీ అర్థమయ్యే రీతిలో దేవుడు చేసిన కార్యాన్ని మనం వివరిస్తున్నప్పుడు దేవుడు మరి మన జీవితంలో ఇంకా అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్.